ఈరోజు కథా పరిచయం శీర్షికలో మనం పరిచయం చేసుకోబోతున్న కథ పేరు వర్షం. రచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి, రావి శాస్త్రి. రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి గురించి త్వరలో సమగ్ర కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాను. ప్రస్తుతానికి క్లుప్తంగా చెప్తాను. రావిశాస్త్రి గారు జీవించింది 1922 నుంచి 1993 దాకా, అంటే 71 సంవత్సరాలు. వృత్తిరీత్యా విశాఖపట్నంలో న్యాయవాదిగా ఉండేవాళ్లు. ఆ వృత్తిలో కూడా ఆయన ఎప్పుడూ అధోజగత్ సహోదరుల సమస్యల పరిష్కారానికే నిలబడ్డారు. అద్భుతమైన కథారచయితగా తెలుగు సాహిత్యంలో తనదైన స్థానాన్ని పదిలపరచుకున్న శాస్త్రిగారు నవలలు, నాటకాలు కూడా రాశారు. ఆయన రాసిన కథల్లో అధిక శాతం శ్రామిక, కార్మిక, పీడిత, తాడిత వర్గాల గురించి రాసినవే. ఆయన ఎంపిక చేసుకున్న కథాంశాలతో పాటు ముఖ్యంగా ఆయన రచనా శైలి ఆయనకు మాత్రమే సొంతం. అది ఆయన సొంత సంతకం, ఎవరూ అనుకరించలేని ప్రవాహం. తొలి రోజుల్లో గురజాడ అప్పారావు గారు, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారులు ఉత్తరాంధ్ర మాండలికాన్ని తమ కథల్లో చొప్పించినా ఆ మాండలికానికి తెలుగు సాహిత్యంలో సుస్థిర స్థానం కల్పించిన ప్రముఖ రచయిత రావిశాస్త్రిగారు. ఆయన కథల్లోని పాత్రల సంభాషణలే కాదు, ఆయన చేసే వర్ణనలు కూడా మాట్లాడతాయి. ప్రకృతిలోని ప్రతి అణువులో అట్టడుగు వర్గాల ప్రాతినిధ్యాన్ని చూడగలగడం ఆయనొక్కళ్లకి మాత్రమే సాధ్యమయ్యిందేమో. ఆయన గురించి ప్రముఖ కవి అజంతా ఇలా అన్నారు: అశ్రుగంగా జలాలలో అగ్నిసుందరిని సృష్టించిన ఒకే ఒక్క కథకుడు అతడే. అతడు నడుస్తున్నంత మేర కదం తొక్కుతున్న శబ్ద ధీర గంభీర జీవన కథా సరిత్సాగర ఘోష అని. మిత్రులు గొల్లపూడి మారుతీరావు గారి మాటల్లో చెప్పాలంటే, ఒక శకాన్ని సృష్టించిన గొప్ప రచయిత. ఆయన ఆలోచనలు స్రవంతిలాగా సాగుతాయి. ఆలోచించే రచనలు చేస్తారు, ఆలోచనల కోసం రచన చేస్తారు, ఆలోచించే పాత్రలతో రచనలు చేస్తారు. తొలి రోజుల్లో రాచకొండ విశ్వనాథ శాస్త్రిగారు వివిధ కలంపేర్లతో రచనలు చేసేవాళ్లు. ఆ కలంపేర్లలో కొన్ని కాంతా, గోల్కొండ రాంప్రసాద్, జాస్మిన్, విశార, అంజానా, శంకరగిరి గిరిజాశంకరం ఇట్లా. రావిశాస్త్రిగారి జీవన శైలి గురించి ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, విశాఖపట్నంలో ఆయన ఎప్పుడూ రిక్షాల్లోనే ప్రయాణం చేసేవారు. ఆటోల్లోనో కారులోనో ఆయన వెళ్లడం చూసినవాళ్లు చాలా చాలా తక్కువ. ఆయన శతజయంతి సందర్భంలో నిర్వాహకులు ఆయనను, తమ రిక్షాల్లో తీసుకెళ్లిన కార్మికులను ఆహ్వానించి గౌరవించడం అదొక ప్రత్యేక సందర్భం. ఇదండి రావిశాస్త్రిగారి గురించి క్లుప్త పరిచయం. ఇంకా ప్రస్తుతం కథ విషయానికొస్తే, వర్షం కథ 1959 మే 27 సంచిక ఆంధ్ర సచిత్ర వారపత్రికలో మొదటిసారి ప్రచురితమయ్యింది. అంటే ఇది 66 సంవత్సరాల క్రిందటి కథ. ఈ కథ రాసే సమయానికి శాస్త్రిగారి వయసు 37 సంవత్సరాలు. అప్పటికే ఆయన విశాఖపట్నంలో న్యాయవాద వృత్తిలో ఉన్నారు. ఏ కథలోనైనా రచయిత చెప్పదలుచుకున్న సందేశం ఏమైనా ఉంటే దాన్ని సూటిగా ప్రవచనంలాగానో ఉపన్యాసంలాగానో చెప్పడం అనేది పరిణితిగల రచయితలు చేసే పని కాదు. అనుభవజ్ఞుడైన, ఆరితేరిన, చెయ్యితిరిగిన రచయిత తాను చెప్పదలుచుకున్న నీతినో, సందేశాన్నో, ఉపదేశాన్నో సటిల్గా చెప్పీ చెప్పకుండా చెప్తాడు. ఎక్కువ శాతం అన్వయాన్ని పాఠకుడికి వదిలేసి, పాఠకుణ్ణి కూడా ఆలోచింపచేసి, అతణ్ణి కూడా తన ఆలోచనల్లో భాగస్వామిని చేస్తాడు. దీనికి చక్కటి ఉదాహరణ ఈ వర్షం కథ. చెప్పీ చెప్పకుండా చెప్పడం అంటే ఎలా ఉంటుందో ఈ కథ ముగింపులో తెలుస్తుంది. ఇదేమీ సస్పెన్స్ కథ కాదు, మిస్టరీ కథ కాదు, ట్రాజిడీ కథ కాదు. పాఠకుణ్ణి ఒక దృశ్యంలోకి తీసుకెళ్లి రెండు పాత్రల స్వభావాలకు అద్దం పట్టే సంఘటనలను చూపించి
చివరికిది జరిగిందండి, ఇంక మీరే ఆలోచించుకోండి, మీకేమైనా అనిపిస్తే ఈ పాత్రల నుంచి నేర్చుకోండి అన్నట్లుగా ముగిస్తారు కథను. ఎప్పటిలాగే ఈ కథను యథాతథంగా చదవడం కాకుండా నేను నెరేట్ చేస్తాను. అయితే రావిశాస్త్రిగారి చాలా కథల్లాగా ఈ వర్షం కథ కూడా ఇతివృత్తం కంటే కథనం పరంగా ప్రముఖమైంది. ఆయన రచనా శైలి వర్ణనలతో ఎక్కువ కథ చెప్తారు. ఆ శైలిని వదిలియకుండా నెరేషన్లో అవసరమైన చోట కాస్త ఎక్కువగానే ఆయన రాసిన వాక్యాలు చదువుతాను. శ్రోతలకు ఒక ముఖ్య గమనికండి. శ్రోతల్లో కథ పట్ల ఆసక్తిని పెంచి ఆ కథను మీతో పూర్తిగా చదివించడం, ఏ కోణాల్లో ఎలాంటి అద్భుతాలను రచయిత పొదిగాడో తెలియచేయడం మాత్రమే ఈ కథా పరిచయాల ఉద్దేశ్యం. అన్ని కథల్లాగానే ఈ కథకు కూడా యూట్యూబ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. అక్కడ్నుంచి ఈ కథను పూర్తిగా చదవచ్చు. తప్పనిసరిగా చదవండి కూడా. కథలోకి వెళదాం. జోరున వర్షం కురిసే ఒక సాయంకాలం అడివిపాలెం అనే ఊరికి దూరంగా మట్టి రోడ్డు, ట్రంక్ రోడ్డు కలిసే జంక్షన్లో ఒక పూరిపాకలోని టీ దుకాణంలో అరగంట వ్యవధిలో జరుగుతుంది ఈ కథ. ఈ కథలో మనకు తారసపడే పాత్రలు, మనతో మాట్లాడే, మనకు కనిపించే పాత్రలు 3 మాత్రమే. మరికొన్ని పాత్రల ప్రసక్తి ఫ్లాష్ బ్యాక్ సంఘటనల్లో వస్తుంది. ఈ జంక్షన్ నుంచి రైల్వే స్టేషన్ 2 కోసుల దూరంలో, అంటే సుమారు 6-7 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడికెళ్లడానికని బయలుదేరిన పురుషోత్తం అనే సిటీబాబు ఈ జోరు వర్షం మూలాన జంక్షన్లోని టీ దుకాణం పూరిపాకలో చిక్కుకుపోయాడు. అతడికి, ఆ చిన్న టీ దుకాణం నడిపే తాతకి మధ్య జరిగే సంభాషణతో కథ మొదలవుతుంది. వర్షం దబాయించి జబర్దస్తీ చేస్తోంది అంటూ ప్రారంభిస్తారు రచయిత. ఎక్కడైనా జబర్దస్త్ చేసేది బలవంతులు కదా. ఇక్కడ జోరున కురుస్తున్న వర్షం ముందు అందరూ బలహీనులే కాబట్టి అది జబర్దస్త్ చేస్తోంది. 3 రోజులకు గాని వర్షం తగ్గదు అన్న తాత మాటలకు దిగాలు పడిపోయాడు పురుషోత్తం. రైల్వే స్టేషన్కి వెళ్లాలన్నారు కదా, అది 2 కోసల దూరంలో ఉంటుంది. బొగ్గుల కోసమని నా కుర్రాడినక్కడ పంపించాను. ఈ వర్షంలో బస్సు కూడా రాదు, మా కుర్రాడు కూడా నడిచే వెళ్ళాడు అన్నాడు తాత. బస్సు రాదట, బళ్ళు కనిపించవు, వర్షం చూస్తే పెను ప్రళయంలా ఉంది. మరో 2 గంటల్లో స్టేషన్కి వెళ్లకపోతే తాను ఎక్కాలనుకున్న కలకత్తా రైలు తప్పిపోతుంది. వెళ్లలేవు అని ఖచ్చితంగా చెప్తున్నాడు తాత. అప్పటి వాతావరణం, పురుషోత్తం పరిస్థితి ఎలా ఉందో రచయిత మాటల్లో తెలుసుకుందాం. రావిశాస్త్రిగారి శైలికి అద్దం పట్టే వాక్యాలు ఇవి. కత్తుల్లా మెరుపులు మెరుస్తున్నాయి, కొండలు బద్దలైనట్లు ఉరుములు ఉరుముతున్నాయి, శివాలెత్తి గాలి పరిగెడుతోంది, పగపట్టినట్లుగా వర్షం తెగపడుతోంది, చీకటి పట్టిన పాకలో కొత్త పంట్లం, కొత్త చొక్కా, కొత్త జోళ్ళు బాగా కనిపిస్తున్నాయి. ఆ 3 పురుషోత్తం వేసుకున్నాడు. అతన్ని బాగా చూడాలి అంటే దీపం వెలిగించి చూడాలి. అతను చక్కనివాడా? ఒప్పుకునేవాళ్లు తక్కువ. అతని నడుం మాత్రం చక్కగా సన్నగా ఉంటుంది. అతడు సింహమధ్యముడే, కాని సింహంలా ఉండడు. అతని 15వ ఏట 20 ఏళ్లుండవా అని చాలామంది అనుకునేవాళ్లు. దుకాణం తాతని ఆ సమయంలో అడిగితే 40 దగ్గరుండవా అని అడగ్గలడు. పురుషోత్తం 25 సంవత్సరాల క్రితం పుట్టాడు అన్న సంగతి ఆ పుట్టుక తెలిసిన వాళ్లకి తప్ప మరొకరికి తెలియదు. అతను ఎదగని పడ్డలా ఉండిపోయాడు. అదండి అప్పటి పురుషోత్తం స్థితి. అసలు ఈ పురుషోత్తం ఎవరు? ఎందుకు ఇలా వర్షంలో చిక్కుకుపోయాడో తెలుసుకోవడానికి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాలి. క్రిందటి రోజు కలకత్తా వెళదామని బయలుదేరిన పురుషోత్తానికి వాళ్ల మేనమామ ఒక సలహా ఇచ్చాడు. సలహా ఇచ్చాడు అనేకంటే బలవంతం చేశాడు అనుకోవచ్చు. నీకు పెళ్ళీడొచ్చింది, త్వరగా పెళ్లి చేసుకోవాలి కదా, అడివిపాలెం అనే ఊళ్ళో మున్సబుగారమ్మాయి ఉంది, నేను వాళ్లతో మాట్లాడతాను, నువ్వు ముందుగా ఆ ఊరెళ్ళి ఆ అమ్మాయిని చూసి అక్కడ్నుంచి దగ్గర్లోని స్టేషన్లో రైలెక్కి కలకత్తా వెళ్ళు అని పురుషోత్తంని ముందుకు తోశాడు మేనమామ. ఎవర్నీ కాదనలేని సున్నిత మనస్కుడైన పురుషోత్తం
మేనమామ చెప్పినట్లే ముందు రోజు అడవిపాలెం వచ్చాడు. బంధువులింట్లో దిగి సాయంకాలం మున్సబుగారమ్మాయిని పెళ్లిచూపులు చూడ్డానికి వెళ్ళాడు. ఇక్కడ మళ్ళీ రావిశాస్త్రిగారి కలం విజృంభిస్తుంది. పెళ్లికూతురు అద్భుతమైన అందగత్తె అనడానికి ఆయన ఏం రాస్తారంటే, మునసబుగారింట్లోని ఆ గది చుట్టుపక్కల ఉన్న వాతావరణం, పెళ్లికూతురు అక్కడికి రావడానికి ముందు ఎలా ఉంది, ఆమె వచ్చాక ఆ వాతావరణం ఎలా మారిపోయింది, ఇలా చెప్తారు. మళ్ళీ ఆ పేర చదువుతున్నా. పక్కనే వాకిట్లో తులసికోట పక్క దండెం మీద తెల్లచీర ఒకటి ఆరేసి ఉంది. వాకిట్లో తోమిన ఇత్తడి గిన్నెలు తడితో మెరుస్తున్నాయి. ఇంటి వెనక మామిడి చెట్టొకటి చీకటిగా ఆకుపచ్చగా కనిపిస్తోంది. దాని పక్కనే కొబ్బరి చెట్టొకటి నిటారుగా ఎత్తుగా గంభీరంగా మామిడి చెట్టు కోసం ప్రాణాలివ్వడానికి సిద్ధంగా నిల్చుంది. అస్తమించడానికి తటపటాయిస్తూ దూరాన సూర్యుడు ఆకాశంలో అవతలి గుమ్మం దగ్గర నిల్చున్నాడు. 5 చెప్పారండి. 1 దండెం మీద ఆరేసిన తెల్లచీర, 2 వాకిట్లో తోమిన ఇత్తడి గిన్నెలు, 3 ఇంటి వెనక మామిడి చెట్టు, 4 దాని పక్కనే కొబ్బరి చెట్టు, 5 ఆకాశంలోని సూర్యుడు. ఈ 5 కూడా పెళ్లికూతురు అక్కడికి రాగానే ఏమైనయో తర్వాత వాక్యాల్లో చెప్తారు. అంతలో గది తలుపులన్నీ గప్పున తెరిచి ఆకాశమంతటా కుంకాన్నెవరో కుమ్మరించారు. అంతటా చెట్టున మామిడి చిగుళ్ళూ కొబ్బరి కొమ్మలు సంతోషంతో మూగనవ్వు నవ్వాయి. ఆరేసిన తెల్లచీర వెలుగుని వరండా అంతటా ఎర్రగా గుప్పున వెదజల్లింది. మెరిసే ఇత్తడి గిన్నెలు రాగిరంగు కలుపుకొని బంగారంలా మెరిశాయి. తులసికోటలో తులసి మొక్క నర్తకిలాగా నిల్చుంది. ఇన్ని జరిగినాయండి. పెళ్లికూతురక్కడికొచ్చేసరికి దీపపు వెలుగున దేవి విగ్రహంలా కనిపిస్తోంది పెళ్లికూతురు. అలా వచ్చి కూర్చుంది పెళ్లికూతురు. ఇంకా ఈ పెళ్లిచూపుల తతంగం ఎలా కొనసాగిందంటే, పెళ్లికూతురు తల్లి ఏవేవో ప్రశ్నలు వేసి ఆ అమ్మాయితో మాట్లాడించాలి అని చూసింది. ఆ అమ్మాయి నెమ్మదిగానే గంభీరంగా సమాధానాలు చెప్పింది. ఒకసారి నెమ్మదిగా కనురెప్పలు పైకెత్తి పురుషోత్తం వైపు చూసింది. ఆ చూపులు ఎలా ఉన్నాయంటే, ఆమె కళ్ళు విశాలంగా స్వచ్ఛమైన నీటితో నిండిన తటాకాల్లా ఉన్నాయి. మారుమూల కుగ్రామంలోనే ఉన్నప్పటికీ ఆ తటాకాలు మెరిసే చుక్కల్ని, వెలిగే చంద్రుణ్ణి, మండే సూర్యుణ్ణి కూడా సుస్పష్టంగా చూడగలవు. అవి చాలా దూరం చూడగలవు. ఆ చూపులకు అర్థం తెలియలేదు పురుషోత్తంకి. ఇంతకీ తను ఆమెకి నచ్చినట్లా లేదా ఏమీ అర్థం కావడం లేదు. అలా పెళ్లిచూపులు ముగించుకుని అక్కడ్నుంచి మళ్ళీ తన బంధువుల ఇంటికెళ్ళి జంక్షన్ దాకా ఎడ్లబండి కట్టించుకున్నాడు. ఆ జంక్షన్ నుంచి బస్సెక్కి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న రైల్వే స్టేషన్కి వెళ్లాలన్నమాట. ఆ ఎడ్లబండి వచ్చేటప్పుడు మునసబుగారిల్లు దాటుతూ ఉండగా అంతకు ముందే పెళ్లిచూపులు చూసిన ఆ అమ్మాయి గుమ్మంలోకొచ్చి అతడివైపు అదోలాగా నిశ్శబ్దంగా మౌనంగా చూసింది. ఆ చూపు అతన్లో గోతులు తవ్విందట. ఇంతకీ ఆ చూపులోని అర్థం పురుషోత్తంకి తెలీలేదు. ఒకసారేమైందంటే, చాలా రోజుల క్రిందట జబ్బుపడి ఆస్పత్రిలో చేరాడు. అక్కడ తన బరువు చూసిన నర్సు జాలిపడుతూ, నీరసంగా ఉన్నావు కాని పర్వాలేదులే, జబ్బు నయమవుతుంది అంటూ తన వైపు ఒక జాలిచూపు చూసింది. ఎందుకో ఇందాక పెళ్లికూతురు చూసిన చూపు గురించి ఆలోచిస్తుంటే అప్పుడెప్పుడో నర్సు చూసిన చూపు గుర్తొచ్చింది. ఈ విధంగా ఎడ్లబండిలో జంక్షన్కి చేరుకునేసరికి సాయంకాలం అయ్యింది. త్రోవలోనే భారీ వర్షం మొదలయ్యింది. ఆ ఎడ్లబండిలోనుంచి దూకి జంక్షన్లోని టీ కొట్టులోకి దూరాడు పురుషోత్తం. తనను దింపిన ఎడ్లబండి ఆ వర్షంలోనే వెనక్కి వెళ్ళిపోయింది. ఇంక రైల్వే స్టేషన్కి వెళ్లాలంటే ఏ బస్సో కావాల్సిందే. ఇది పురుషోత్తం నేపథ్యం. అతడు ఇక్కడికి రావడం వెనకాలన్న ఫ్లాష్ బ్యాక్. మళ్ళీ మనం వర్తమానంలోకొచ్చేద్దాం. టీకొట్టు తాత పురుషోత్తంని రకరకాల ప్రశ్నలు వేస్తున్నాడు. సమాధానం చెప్పకపోతే ఏమనుకుంటాడో అన్నట్లుగా అన్నింటికీ ఓపిగ్గా సమాధానాలిస్తున్నాడు పురుషోత్తం. అన్నీ విని నువ్వీ వర్షంలో రైలు అందుకోలేవు అని ఖచ్చితంగా చెప్పేశాడు తాత. టీ కెటిల్ వేడి చేద్దామంటే నిప్పుకి గాలి అందడం లేదు. మీదనుంచి కురిసిన నీటికి నిప్పులు ఆరిపోతున్నాయి.
బొగ్గుల కోసం వెళ్ళాడు కుర్రాడు, ఎక్కడున్నాడో, ఈ వానలో ఎలా వస్తాడో అంటూ తనలో తాను అనుకున్నట్లు పైకి అనేశాడు టీకొట్టు తాత. 2 కోసుల దూరంలోని రైల్వే స్టేషను, తగ్గే సూచనలు లేని వాన, వచ్చే సూచనలు లేని బస్సు, రైలందుకోవడానికి మిగిలిన 2 గంటల వ్యవధి. అసహనంగా అటూ ఇటూ తిరుగుతున్నాడు పురుషోత్తం. చికాగ్గా ఉంది. అసలు మేనమామ మాట విని ఈ ఊరు రావడమే తప్పు. చిన్నప్పట్నుంచి తనింతే. మళ్లీ రచయిత వాక్యాలు చదువుతున్నాను. వెళ్ళు వెళ్ళు అంటే వెళ్ళిపోయొచ్చాడు తను. ముందు కలకత్తానే వెళ్ళి అక్కడి పరిస్థితులు చూసుకుని ఆ తర్వాతే వచ్చి పెళ్లి కూతుర్ని చూడాల్సింది. ఎప్పుడూ ఇలాగే అవుతోంది. ఆ పిల్ల కరెక్ట్గానే ఆచూకీ కట్టినట్టుంది. ఛ, తనిప్పుడు ఇంతే. కలకత్తా రావాల్సిమా అన్నారు, వస్తున్నానన్నాడు. అడవిపాలెం పో అన్నాడు మావ, పోతున్నానన్నాడు. చిన్నప్పట్నుంచి కూడా ఇంతే. చదువుకోకపోతే చెడిపోతావు, చదువుకో అన్నారు, చదువుకుంటానన్నాడు. బుద్ధిగా ఉండకపోతే బాగుపడవు సుమి అన్నారు, బుద్ధిగా ఉంటానని లెంపలేసుకున్నాడు. మజాలేని వెధవలు మంచిగానే ఉంటారు అన్నాడు మరొక స్నేహితుడు. అవునని తనూ ఒప్పుకున్నాడు. ఇలాగే అన్నీ. ఈత రాకుండా నీటిలోకి దిగావు జాగ్రత్త, దిగను. దీపం లేకుండా చీకట్లో నడిచావు జాగ్రత్త, నడవను. చక్కని రాజమార్గాలుండగా సందులంట తిరిగావు జాగ్రత్త, తిరగను. వాళ్ళెలా చస్తే నీకెందుకు, వాళ్ల జట్టీల్లోకి నువ్వు వెళ్ళేవు జాగ్రత్త, వెళ్లను. అన్యాయం అధర్మం నీకేలా ఇదంతా? నీ పని నువ్వు చూసుకోకపోతే తన్నులు తగిలేని జాగ్రత్త. అవునులే, అదంతా నాకెందుకు, ఆ తన్నులు నాకెందుకు, నా పని నేను చూసుకుంటాను. టైఫాయిడో న్యూమోనియా మరేదైనా వస్తుంది, వర్షంలో చొరబడేవు జాగ్రత్త. చొరబడ్ను, ఇక్కడే ఉంటాను. ఇదండి పురుషోత్తం గురించి, అతడి మనస్తత్వం గురించి రచయిత చెప్పిన వాక్యాలు. అంటే సొంత వ్యక్తిత్వం తక్కువ ఉన్న మనిషి ఎదటవాళ్లు ఏం చెప్తే అది వింటాడు, కాస్త భయస్థుడు అనే విషయాన్ని ఇన్ని పోలికలతో చెప్పారు రచయిత. ఇలా ఉన్నాయి పురుషోత్తంలో ఆలోచనలు. మరి కలకత్తా వెళ్లడం ఎలాగా? గంటన్నర టైముంది. ఈ వర్షంలో తడిస్తే టైఫాయిడ్ గ్యారంటీ. అందుకని వర్షంలో తడుస్తూ వెళ్లే సాహసం చెయ్యలేడు. ఇంతలో హఠాత్తుగా టీకొట్టు తాత చూరు కింద నుంచి రోడ్డు మీదకు చూసి, వస్తుండొస్తండు హద్గది, రేసు కుక్కే, పార్రా పార్రా అని ఉత్సాహంతో కేకలేశాడు. పురుషోత్తం కూడా రోడ్డుకేసి చూశాడు. మళ్లీ రచయిత వాక్యాలు. ఎదురుగా తిన్నగా దూరానికి కనిపిస్తోంది రోడ్డు. 2 పక్కలా ఉన్న చెట్లు సిపాయిల్లా నిల్చొని అలజడి చేస్తున్నాయి. రోడ్డంతా నీటితో ఏటి కాలవలాగా ఉంది. అందుమీద ఆరని నిప్పుతునకలా, నీటిమీద బోటులా, చెట్లని చీల్చుకొని బాట వేసుకుని వస్తున్నట్లు ఒక కుర్రవాడు భుజాన్న మూట వేసుకుని పరిగెట్టుకొస్తున్నాడు. మళ్ళీ చదువుతున్నాను ఈ వాక్యం. ఆరని నిప్పుతునకలా, నీటిమీద బోటులా, చెట్లని చీల్చుకొని బాట వేసుకుని వస్తున్నట్లుగా ఒక కుర్రాడు భుజాన్న మూట వేసుకుని పరిగెట్టుకొస్తున్నాడు. ఆ కుర్రాడికి 12 మించి ఉండవు. గుడిసె లోపలికొచ్చి వర్షంలో తడవకుండా పేపర్ చుట్టిన బొగ్గు బస్తాని భుజం మీద నుంచి కిందకి విసిరేశాడు. వరసంలో దారిలో సత్తే ఏంటి చేత్తావురా మనవడా అన్నాడు తాత. వరసమా, మన సంగతి తెలీదేంటి తాత, వరసాన్ని సంపిడిసి పెడతాడీ పోతురాజు అని 3 లోకాలు ఏలేవాడిలాగా జవాబు చెప్పి పొయ్యి విసరడానికి వెళ్ళాడు ఆ కుర్రాడు. 12 కుర్రాడు బొగ్గులు బస్తాతో జోరు వానలో ప్రాణాలకు తెగించి మరీ 6-7 మైళ్లు పరిగెత్తుకు రావడం పురుషోత్తంకి గీతోపదేశం జరిగినట్లయింది. అప్పుడెలా ఉన్నాడంటే పురుషోత్తం, ఆ పాకలో పాతుకుపోయినట్లుగా నిశ్చలుడై నిల్చుండిపోయాడు పురుషోత్తం. ఆకాశం ఒక్కసారిగా గప్పున మెరిసింది. అంతవరకు పురుషోత్తాన్ని వెంట తరిమిన పెళ్లి కుమార్తె చూపు ఆ క్షణంలో అతని ముందుకొచ్చి మూర్తిభవించి నిలుచుంది. ఆమె చూసిన చూపు ఆనాటి నర్సు నవ్విన లేనవ్వు, చిగిర్చిన మామిడి మొక్క, ఎగిసిన కొబ్బరి చెట్టు, ఈదురుగాలి, హోరున వర్షం, నీటిలో నిప్పు, మనిషిలో జ్వాల అన్నీ అతనికి అర్థమయ్యాయి. అర్థయుక్తంగా, స్పష్టంగా, తెరమీద కథలాగా అతనికి అంతా బోధపడింది. అంతా చూస్తూ అతనలాగా నిల్చుండిపోయాడు. తాత మనవళ్ళో పొయ్యి వెలిగించి తమ పనిలో పడ్డారు. కొద్దిసేపయ్యింది. కథ ముగింపుకొచ్చిందండి. కొద్దిసేపయ్యింది అనడంలో ఒక జరిగిన సంఘటనని మనకి చెప్పలేదు రచయిత. మిగతా వాక్యాల్లో అది చెప్తారు.
అటూ ఇటూ హడావిడిగా తిరుగుతున్న దుకాణం తాత ఏదో గుర్తొచ్చినట్లుగా టక్కున ఆగి కళ్ళు చిట్లిచ్చి అటూ ఇటూ చూసి మనవణ్ణే పోతిరాజురే అని పిలిచి ఇప్పుడిక్కడున్నాడు చిట్టిబాబు ఎక్కడ పోనాడ్రా అని ఆశ్చర్యపడుతూ చిట్టిబాబుని ఎన్నెమ్మకాని ఎత్తుకుపోయిందా అన్నట్టుగా అడిగాడు. అడుగో అన్నాడు పోతురాజు. ఏడి అడుగడుగో అని రోడ్డువైపు చూపించాడు పోతురాజు. ఏటీ పప్పు ముద్దలాగా సతికిల పడిపోనాడు. వరసం వగ్గనట్టు పాక వగ్గడనుకున్నాన్రోరే. కదిలాడే అంటూ మోకాళ్లు వంచి వీపు విరిచి చూర్లోనుంచి పైకి చూశాడు దుకాణం తాత. చిట్టచివరి వాక్యమండి. మసక చీకట్లో తిన్నగా ఈదురుగాలికి ఎదురుగా వర్షాన్ని సరుకు చెయ్యకుండా తెరల్ని ఛేదించుకుంటూ చకచకా ముందుకు వెళ్తున్నాడు పురుషోత్తం. అతణ్ణి చూసి తల పంకించి హసించి శబాసో అని మెచ్చుకున్నాడు దుకాణం తాత. ఇదండి కథ. వర్షంలో 12 కుర్రాడు ధైర్యంగా బరువు మోసుకురావడం, అది చూశాక అంతవరకు తటపటాయిస్తూ పాకలోనే మగ్గిపోతూ మదనపడుతున్న పురుషోత్తం వర్షాన్ని లెక్క చేయకుండా ముందుకెళ్లడం, ఇవి 2 సంఘటనలు. ఈ రెండింటి నుంచి ఎంతైనా అన్వయించుకోవచ్చు, ఎన్ని నీతి సూత్రాలైనా చెప్పుకోవచ్చు, ఎన్ని వ్యక్తిత్వ వికాస పాఠాలైనా నేర్చుకోవచ్చు. అవేమీ రచయిత చెప్పరు. అదే ఆయన ప్రత్యేకత. ముగింపు సంఘటనలను అర్థం చేసుకుని అన్వయించుకుని ఆలోచనల్ని కొనసాగించే భాగస్వామ్యాన్ని పాఠకుడికిస్తారు రావిశాస్త్రిగారు. మనిషిని చుట్టుముట్టే సమస్యలు ఆ జోరు వర్షం లాంటివి. వాటికి జడిసి ఆగిపోతే మనిషి పూరిపాకకే పరిమితమవుతాడు. 12 పోతురాజు వర్షంలో పరిగెత్తినట్లు సమస్యల్ని ఛేదించుకుంటూ ముందుకెళ్తే తాను అనుకున్న గమ్యం చేరుకోగలడు. ధైర్యానికి వయసుతో పనిలేదు, మనసులోని పట్టుదల ముఖ్యం. సిరివెన్నెలగారన్నట్లు ప్రాణాలే పందెం వేసి పోరాడందే ఈ విజయం వళ్ళో పడుతుంది. కుర్రాడు వర్షంలో బొగ్గు బస్తాలు మోసుకురావడం, పురుషోత్తం వర్షంలో రైలుకేసి దూసుకెళ్లడం స్వల్ప సంఘటనలే కావచ్చు కానీ అవి మనిషికి స్ఫూర్తినిచ్చే సంకేతాలు. ఇన్స్పిరేషన్ కెన్ హిట్ యూ ఎనీటైమ్ అన్నట్లు స్ఫూర్తి, ప్రేరణ అనేవి మనసుని ఎప్పుడు ఏ క్షణంలో ఏ రూపంలోనైనా తాకవచ్చు, చైతన్యవంతం చెయ్యొచ్చు. ఇక్కడ పురుషోత్తంకి జరిగిందదే. 12 కుర్రాడు స్ఫూర్తినిచ్చాడు అతనికి. తరువాతి సంవత్సరాల్లో ఇలాంటి కథలు చాలా వచ్చి ఉండొచ్చు కానీ 66 సంవత్సరాల క్రిందటే ఇంత బలమైన సందేశాన్ని తనదైన శైలిలో అందించిన రావిశాస్త్రిగారి కథన శైలిని అభినందించకుండా ఉండలేం. కథ పూర్తిగా చదవండి. శాస్త్రిగారి దృశ్య చిత్రీకరణను ఆస్వాదించడానికి రెండోసారి కూడా చదవండి. మీకేమైనా భిన్నమైన అన్వయాలు అనిపిస్తే యూట్యూబ్ కామెంట్స్లో రాయండి. ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తానండి. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. మళ్లీ వారం మరొక మంచి కార్యక్రమంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి. మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ.